నమస్కారం. నేను చందు. జ్ఞాపకాల మాధుర్యం. మనిషి నిద్రలేచింది మొదలు చేసే సంకల్పిత, అసంకల్పిత కర్మలు అనుభవాల రూపం సంతరించుకుంటాయి. కొన్ని ఆనందభరితంగా మనసును రంజిల్లజేస్తాయి. కొన్ని మనసును కష్టపెడతాయి. మంచి కార్యక్రమాలు చక్కని అనుభూతిని ఇస్తాయి. అన్ని అనుభవాలను మనసు గుర్తుంచుకోదు. మనసును హత్తుకునే అనుభవాలే సజీవంగా ఉంటాయి. ఆనంద పరిమళంతో నవనాడులను రంజిల్లజేసే జ్ఞాపకాల మాధుర్యం ప్రతివారికి అనుభవమే. మంచివి గాని చెడువి గాని ముఖ్య అనుభవాలు జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. బహుకాలానంతర మిత్ర సమాగమం, పెళ్లిరోజు, జన్మదినం వంటి వేడుకలు జీవితకాలం తీపి జ్ఞాపకాలుగా నిలుస్తాయి. మనసుపై ముద్ర వేసి నిలిచిపోయే అనుభవాలే జ్ఞాపకాలు. బాల్య క్రీడల్లో చిన్ననాటి స్నేహితులతో కలిసి గడిపిన క్షణాలు మాధుర్యపు తుణుకులుగా వ్యక్తి జీవితంలో భాసిస్తాయి. బాల్య క్రీడల్లో చిన్ననాటి స్నేహితులతో కలిసి గడిపిన తీపి క్షణాలు మాధుర్యపు తునకలుగా వ్యక్తి జీవితంలో భాసిస్తాయి. అమ్మమ్మ, బామ్మ, తాతయ్యలతో చిన్ననాటి ముచ్చట్ల మాధుర్యపు జల్లుల్ని స్మరించి మురిసిపోతాడు మనిషి. జ్ఞాపకాల మాధుర్యానికి ఆంగ్ల భాషలో మనోజ్ఞమైన పేరు నోస్టాల్జియా. జ్ఞాపకాల గుబాలింపు మంచి అనుభూతులకే కాదు, కష్టాల అనుభవాలను సైతం మనిషి నెమరు వేసుకుంటాడు. వాటిని తాను అధిగమించిన ఎత్తుపల్లాలుగా భావించి తృప్తిగా అనుభవిస్తాడు. కారణం ఆ ప్రతికూల క్షణాలను దాటి వర్తమానంలో మంచి స్థితిలో ఉండడమే. ప్రతికూల అనుభవాలు వర్తమానంలోనూ కొనసాగితే అవి నవనాడులను కుంగదీసే జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. వివాహం వ్యక్తి జీవితంలో ఒక మధురమైన శుభగడియ, రమణీయ అనుబంధం. అది యువతీ యువకులు యవ్వన ప్రాయంలో కలలుగానే విశేష ప్రాధాన్య ఘట్టం వివాహం. పెళ్లి రోజును ప్రతివారు గుర్తుంచుకుంటారు, మురిసిపోతారు, వేడుకలు జరుపుకుంటారు. జంటలు వృద్ధాప్యంలో అడుగుపెట్టినప్పుడు వారి పిల్లలు అమ్మా నాన్నల వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటే అది ఒక విశిష్టమైన వేడుకగా భాసిస్తుంది. భార్యాభర్తల ప్రథమ సమాగమ దినాలు వారికి గుర్తొచ్చినప్పుడల్లా జ్ఞాపకాల పందిరికి అందమైన సుగంధాల మల్లెతీగా అల్లుకుంటుంది. ప్రకృతి సిద్ధంగా మనిషి సదా కొత్త ధనాన్ని కోరుకుంటాడు. ప్రతిరోజు సరికొత్త అందాలతో మమేకమై మెరిసిపోయే ప్రకృతితో గడిపే కాలం మనిషికి మధురమైన జ్ఞాపకాలను అందిస్తుంది. ప్రచండ వేసవిలో శీతల ప్రదేశాల సందర్శన మనసుపై ఎన్నాళ్ళైనా చెరగని ఆనందముద్ర వేస్తుంది. కొండ కోనలు, అరణ్యాలు, సముద్రాల వంటి ప్రకృతి సంపద సానుకూల శక్తిని ప్రసారం చేసి నిత్య నూతన అనుభవాలకు వేదిక అవుతుంది. తీర్థయాత్ర స్థలాలైతే అలౌకిక పరమార్థిక పరిమళాలు విరబూసి భక్తుల ఆనందాన్ని ఇనుమడింపజేస్తాయి. కొన్ని పవిత్ర తీర్థయాత్రలు సంపూర్ణ ఆరోగ్యం ఉన్నప్పుడే చేయగలుగుతాం. అటువంటి పవిత్ర ప్రదేశాలు భారత ఖండంలో వేలాదిగా ఉన్నాయి. వాటిని సందర్శించిన యాత్రానుభవం కొన ఊపిరి ఉండేదాకా సాధకుల మస్తిష్కంలో జ్ఞాపకాల పందిరి వేస్తుంది. ఆనందంతో నవనాడులను రంజిల్లజేస్తుంది. సూర్యభగవానుడు తూర్పున ఉదయించే ప్రతిరోజు ఒక నవశకానికి నాంది. మార్పునకు మూలమైన పగలు, రేయి జీవుల ప్రాణాలను పోషించి నిలుపుతాయి. లయ కార్యము నిర్వహిస్తాయి. పగలు సంచరించే జీవులు, రాత్రి చరించే ప్రాణులు ఉనికికి సూర్యోదయ అస్తమయాలు ఆధారభూతమవుతాయి. ప్రాణదాత అయిన సూర్యభగవానుడు ప్రత్యక్షంగా పరోక్షంగా అనుభవాలు ఇస్తూనే ఉంటాడు. సుందరమైన ఆ అనుభవాలు మానవుల జీవితాల్లో అమృతతుల్యమైన జ్ఞాపకాల మాధుర్యాన్ని పంచుతూనే ఉంటాయి అని గోపాలుని రఘుపతి రావు గారు రాసిన అంతర్యామి ఇది జ్ఞాపకాల మాధుర్యం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.